నిజానికి అది నీకు కావాల్సిన విషయమే. నాకా? ఆ జానకి నీకు సంబంధం ఏంటని అడిగాడు. నందిని, ఇప్పుడు టైం ఎంతైంది? అర్ధరాత్రి దాటబోతోంది. నీకు జ్వరం వచ్చిందని చెప్పి ఇప్పుడు నీకోసం నీలాగా అర్ధరాత్రి రోడ్లపై నన్ను కూడా తిరగమంటావా? వెళ్ళు, వెళ్ళి పడుకో. పొద్దునే చూసుకోవచ్చు. ఈ టైంలో ఎవరికి ఫోను? నిన్నే అడిగేది, ఎవరికి? ఒక్క నిమిషం అత్తయ్య. హలో, ఎవరు? రుద్ర, నేను. నందిని, ఏంటి ఈ టైంలో? వాయిస్ ఏంటి డల్గా ఉంది? ఎన్ని ప్రాబ్లం? చెప్తాను కానీ ముందు నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావో చెప్పు. నేను ఇంట్లోనే ఉన్నాను. ఏ? అవునా, ఒకవేళ బయట ఉన్నావేమోనని ఫోన్ చేశానులే. సరే, పడుకో. నందిని, విషయం ఏంటో చెప్పు. అవును, ఈ నెంబర్ ఎవరిది? ఇది మా అత్తయ్య నెంబర్లే. ఓ, దేవి గారి నెంబరా? ఏం లేదు, నాకు కాస్త ఫీవరిష్గా ఉంది. నిద్ర పట్టట్లేదు. బాడీ కూడా షివర్ అవుతుంది. బయట ఉన్నావేమో, టాబ్లెట్స్ తెచ్చి పెడతావని ఫోన్ చేశాను. నువ్వు ఇంట్లో ఉన్నానన్నావుగా. సర్లే, పడుకో. ఏంటి నందు, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నాకు ఆర్డర్ వేయాలి కానీ అడగటానికి మొహమాట పడతావేంటి? నేనేం చెప్పాను? మీ రెస్పాన్సిబిలిటీ నాది అని చెప్పాను కదా. అలాంటిది నాకు చెప్పడానికి సందేహిస్తావేంటి? సర్లే, 10 మినిట్స్లో అక్కడ ఉంటాను. ఫోన్ పెట్టే. నా ఫోన్ నుంచి వాడెవడికో ఫోన్ చేస్తావేంటి? ఎవడో ఏంటత్తయ్యా, రుద్రనే కదా. రుద్రాని? ఎవడా రుద్ర? అదేంటత్తయ్యా, రుద్ర నీకు తెలీదా? తెలిసినా తెలియకపోయినా నా ఫోన్ నుంచి వాడికి చేయడమేంటి? ఇంకెప్పుడు నువ్వు నా ఫోన్ తాక్కు. మళ్ళీ ఏమైంది? కళ్ళు తిరుగుతున్నాయి అత్తయ్య, నిలబడలేకపోతున్నాను. తిరగవా మరి? మనం తిరుగుతుంటే అవి కూడా తిరుగుతూ ఉంటాయి. సర్లే, కాస్త జరుగు. ఎందుకు? నేను నీ పక్కన పడుకుంటాను అత్తయ్య.
ఎక్కడికి అత్తయ్య? నువ్విక్కడే పడుకో, నేను హాల్లో పడుకుంటాను. అత్తయ్య వద్దులే, నువ్వే ఇక్కడ పడుకో, నేను నా గదిలో పడుకుంటాను. ఎందుకత్తయ్య ఇలా మారిపోయా? అవతల వాళ్ల మార్పును బట్టి యువతల వాళ్ల మార్పు ఉంటుంది. అయినా నేనేం మారలేదు, నేను నాలాగే ఉన్నాను. చుట్టూ ఉన్నవాళ్లే మారిపోయారు. సర్లే పడుకో. టెన్ మినిట్స్లో అక్కడ ఉంటాను. ఫోన్ పెట్టే. నందు, నందు, నందు. ఏంటి టాబ్లెట్సా? ఇటివ్వు. ఇచ్చావుగా, వెళ్ళు. కాదు, నందు రూమ్లో ఉందా? ఎందుకు? ఒకసారి చూసి వెళ్తాను. ఏంటి చూసేది? ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? అది నేను టాబ్లెట్స్ తెమ్మరడమే తప్పు. తెచ్చావు, థ్యాంక్స్. ఇక వెళ్ళు. ఇప్పుడేం దాన్ని చూడవలసిన అవసరం లేదు. ఏయ్, ఎక్కడికి? ఒరేయ్, ఆగరా! ఒరేయ్, నీకే చెప్పేది, ఎక్కడికి వెళ్తున్నావు? నందు, అయ్యో, ఒళ్ళు కాలిపోతుంది.
నోరు తెరు. మై గాడ్, 104 టెంపరేచర్. వాట్ ఈస్ దిస్ నందు? ఇంత జ్వరం పెట్టుకుని అంత లేట్గా నేను ఇన్ఫార్మ్ చేసేది. మీరు కూడా ఏంటంటే తన పరిస్థితి ఎలా ఉంటే ఏమి పట్టనట్టు ప్రవర్తిస్తున్నారేంటి? పక్కనే ఉండి తనను చూసుకోవాల్సింది పోయి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టున్నారు. రుద్ర, మా అత్తయ్యకి నేనంటే చాలా ఇష్టం. నాకు ఏ చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేదు. నన్ను అత్తలా కాదు, అమ్మలా చూసుకుంటుంది. కాకపోతే ఈ టైంలో ఆవిడ మాత్రం ఏం చేస్తుంది? పైగా నేను కూడా ఆవిడికి ఈ విషయం చెప్పలేదు. నందు, నీ ఆరోగ్యం గురించి బాధపడాలి, కానీ నువ్వు ఆవిడకి కూడా చెప్పకుండా నాకు ఫోన్ చేసావు చూడు, అది మాత్రం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్. సర్లే, ముందు టాబ్లెట్స్ వేసుకో. ఓకే ఆంటీ, మీరు వెళ్ళి పడుకోండి, నేనుంటాను తన దగ్గర. నువ్వుండేదేంటి? ఏం అక్కర్లేదు, వెళ్ళా. అయితే మీరుంటారా? అయినా పెద్దవాళ్ళు నైట్ అంతా ఏం మేలుకుంటారు? నాకంటే నైట్ డ్యూటీ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నాకు అలవాటే. పోలీసులం కదా, నేనుంటాను, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అవసరం లేదు, నేనుంటాను, నువ్వెళ్ళు. ఉంటారుగా? రుద్ర, టాబ్లెట్స్ వేసుకున్నానుగా, తగ్గిపోతుంది. నువ్వు ఇక ఇంటికెళ్ళు. అత్తయ్య, నువ్వు కూడా వెళ్ళి పడుకో. ఓకే నందు, యాజ్ యూ విష్. థ్యాంక్స్. అంటే ఈ టాబ్లెట్ 2 అవర్స్కి ఒకసారి వేయండి, ఇది 1 అవర్కి ఒకసారి వేయండి, అలాగే 1 అవర్కి ఒకసారి టెంపరేచర్ కంపల్సరీగా చెక్ చేయండి. ఓకేనా? గుర్తుంటుందిగా? లేకపోతే ఆ టైంకి నన్ను ఫోన్ చేయమంటారా? ఏం అవసరం లేదు, నాకు గుర్తుంటుంది, నువ్వెళ్ళు. గుర్తుంటుందిగా? అయితే ఓకే. ఆంటీ, ఎందుకైనా మంచిది, నేను రిమైండ్ చేస్తాలే. ఓకేనా? ఓకే నందు, టేక్ కేర్, బాయ్. బాయ్. ఏంటలా చూస్తున్నావు? పడుకో. వద్దులే అత్తయ్య, నువ్వు వెళ్ళు, నేను పడుకుంటాను. పర్లేదు, నువ్వు పడుకో. నువ్వు పడుకున్నాకే వెళ్తాను. అత్తయ్య, నేను మారినా నువ్వు మారొద్దత్తయ్యా. నువ్వు నీలాగే ఉండు, మారవు కదూ. నాకు నీ కోపం ఇష్టం.
అందులో ఎలాంటి కల్మషం ఉండదు. ఆ కోపంలోనే నాపై ప్రేమ ఉంటుంది. సారీ పట్టాభి, నీ పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. విజయ్, నాకు పట్టాభి ఎప్పటినుంచి తెలుసో తెలుసా? చిన్నప్పటినుంచి. ప్రతిదీ పాజిటివ్ థింకింగే. ఫస్ట్ టైం అతను బాధపడటం చూస్తున్నాను. తన వైఫ్ గురించి, ఆ యోగి గురించి నాకు మొత్తం తెలుసు. అప్పుడు కూడా తను బాధపడలేదు. కానీ ఇప్పుడు తన పరిస్థితి చూస్తుంటే చాలా బాధేస్తుంది. సార్, ఆ చంద్రశేఖర్ మీకు అడ్వాన్స్ కింద చెక్ ఇచ్చాడు కదా, అది ట్రాన్స్ఫర్ అయిందా? అయింది. అయితే ఒకసారి ఆ చెక్ డీటెయిల్స్ చెప్పండి సార్. దాన్ని బట్టి మనం అతని గురించి తెలుసుకునే అవకాశం ఉంది. యోగి వెళ్ళిపోవడానికి చంద్రశేఖర్ నాకు ఇచ్చిన చెక్ డీటెయిల్స్కి సంబంధం ఏంటి? యోగి ఆ చంద్రశేఖర్ ఫ్రెండ్స్ అండి. యోగి ఎక్కడున్నాడో తన ఫ్రెండ్కి తెలిసే అవకాశం ఉంది. మేబీ ఇద్దరు ఒకే దగ్గర ఉండొచ్చు కదా. ఓ, ఐ సీ. కోటక్ మహీంద్రా బ్యాంక్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. చెక్ నెంబర్ సార్, అకౌంట్ హోల్డర్ గురించి, ఐ మీన్ అడ్రస్, ఎక్స్ట్రా డీటెయిల్స్ గురించి పూర్తిగా తెలిసే అవకాశం ఉందా? అవి మనకెలా చెప్తారు విజయ్? మీరు పోలీస్ కంప్లైంట్ ద్వారా వెళితే తెలుస్తుంది. ఎందుకంటే కస్టమర్స్ డీటెయిల్స్ బ్యాంక్ వాళ్ళు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. లేదంటే ఆ బ్రాంచ్లో గానీ ఆ బ్యాంకులో గానీ ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే ఛాన్స్ ఉంటుంది. పటాబి, పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? ఏమనిస్తాం? వెళ్ళిపోయినవాడు ఆ అమ్మాయికి ఏమవుతాడు అని అడిగితే భర్త అని చెప్పటానికి వాళ్ల మ్యారేజ్ రిజిస్టర్డ్ కాదు. పోనీ వాళ్ళిద్దరూ భార్యాభర్తలే, బట్ మ్యారేజ్ రిజిస్టర్ చేయలేదు అని చెప్దామంటే నువ్వెవరు అని నన్ను అడుగుతారు. నేను అబద్ధం చెప్పాలి. నీకు ఆ అమ్మాయికి సంబంధం ఏంటని 100 ప్రశ్నలు వేస్తారు విజయ్. దీనికి నా దగ్గర ఆన్సర్ లేదు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే అనవసరంగా మనమే వైశాల్ని వీధిలో పెట్టినట్టవుతుంది. అసలు వాడు నిన్ను ప్రేమించింది నువ్వమ్మవవుతావనా? కాదుగా. ఆడతనానికి విలువనిచ్చేది అమ్మతనవేగా. ఇప్పుడది నా దగ్గర లేదుగా. అయితే వదిలేస్తాడా? వాడు నిన్ను వదిలేసి వాడి దారి వాడు చూసుకుంటాడు. కానీ వాడి వల్ల నువ్వెన్ని పోగొట్టుకున్నావో నీకు తెలుసా?
అమ్మ నాన్న బంధువులు స్నేహితులు అందర్నీ వదులుకున్నావు. ఈ సొసైటీలో ఎంతమంది ఎన్ని రకాలుగా నీ గురించి బ్యాడ్ గా అనుకుంటున్నారో నీకు తెలుసా? నాకు తెలుసు. పట్టాభి లాంటి మంచి మనిషిని కూడా వద్దనుకొని వాణ్ణి ప్రేమించావు. నేనెన్ని పోగొట్టుకున్నా అమ్మతనానికి సమానం కాదుగా జానకి. అఫ్కోర్స్ అది నువ్వు కావాలని చేసిందేమీ కాదుగా. ఇట్స్ అన్ యాక్సిడెంట్. అందుకని మనిషిని వదులుకుంటాడా? ఇదే నా ప్రేమంటే?